అందరికీ నమస్కారం. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఈ జూమ్ నిర్వహిస్తున్న సునీతామోహన్ దంపతులకు, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే పత్రిగారి సందేశం. ఏంటి సందేశం అంటే, ధ్యానం చక్కగా కుదరాలంటే పత్రిగారి సందేశం ఏంటి అంటే, ధ్యానం చక్కగా కుదరాలంటే ముందు చాడీలు చెప్పడం మరి వినడం వెంటనే మానేయండి. ధ్యానం చక్కగా కుదరాలంటే ముందు చాడీలు చెప్పడం మరి వినడం వెంటనే మానేయండి. ఈ వాక్యం చెప్పిండు పత్రిగారు. దీని గురించి మనం వివరణ తీసుకుందాం. ఏంటి అంటే, ధ్యానంలో లోతుగా స్థిరపడాలంటే మన మనసు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఏంటి అంటే, చాడీలు చెప్పడం వినడం అనే అలవాటు కనుక ఉంటే మనసును అశాంతిగా మార్చే ప్రధాన కారణాలలో ఒక్కటి. అర్థమైంది కదా? మనం ఎప్పుడైతే చాడీలు చెప్తూ ఉంటామో మన మనస్సు అశాంతికి గురవుతుంది. ఇంతకు చాడీలు అంటే ఏంటి? వాటి స్వభావం ఏంటి అంటే, చాడీలు అంటే ఇతరుల గురించి నెగిటివ్గా చెప్పడం. ఆడ ఉన్నది ఆడ లేకున్నా సరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం. ఆ ఎదుటివారిలో ఉన్న లోపాలను, ఆడ కొంచెమే లోపం ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం? పెంచి ఎక్కువ చేసి చెప్పడం. ఇంకా ఏంటి, ఇప్పుడు మనకు ఒక మాట చెప్పింటారు, దానిని ఇంకొకళ్ళకి ఇంకొక విధంగా చెప్పడం, అంటే తేడా చెప్పడం అన్నమాట. ఇలాంటివన్నీ ఉంటే ఏంటి అంటే మనసుకు విషం లాంటివి అన్నమాట. మనం ఏమనుకుంటాం, ఏమైతే చెప్తేంలే, ఏం మొరిగేది ఉందిలే అనుకుంటాం, కానీ అవన్నీ కూడా విషంతో సమానం అన్నమాట. ఇవన్నీ మనకి ఎట్లా అనిపిస్తాయి? చిన్న మాటలుగానే అనిపిస్తాయి. ఒక మాట చేర్చి చెప్పినంత మాత్రాన ఏమైంది? తాడు అంటే తాడు పోయి దానికి ఇంకా ఎన్నో తోకలు తగిలిచ్చి పెద్దగా చెప్పేస్తుంటారు. గింతే మాట కదా నేను కలిపింది అని చెప్తుంటారు. కానీ అవన్నీ ఏమవుతాయి? చాలా పెద్దగా అయిపోతా, అంటే మనలో ఆలోచనలను కలుషితం చేస్తుంటాయి. చిన్న మాటే అని మనం ఎప్పుడు కూడా చాడీలు చెప్పకూడదు. మనం మాట్లాడేది ఏదున్నా కరెక్ట్గా మాట్లాడాలి. దీనికి మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఏంటి అంటే, ఈ మనసును గనక మనం ఒక ఫోన్తో ఊహించుకుంటే, మనం ఫోన్ వాడాలి అంటే ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎవరెవరో మెసేజ్లు పంపిస్తుంటాడు, కంపెనీ వాళ్ళు పంపిస్తుంటారు, ఎన్నో అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనము ఏదన్నా ఒక వీడియో చూడాలనుకున్నా, లేదంటే ఏదన్నా ఒక వర్క్ చేసుకోవాలనుకున్నా మనకి డిస్టర్బ్గా అనిపిస్తుంది కదా, చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము? నో డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తాము. ఇక్కడ మన ధ్యాన మార్గంలో కూడా మనం చాడీలు చెప్పడం వల్ల, అంటే వాడు అట్లాంటి వాడు, వీడి ఇట్లాంటి వాడు, ఆమె అట్లా, ఈమె ఇట్లా ఎన్నో చెప్పుకుంటుంటారు కదా చాడీలు. ఇవన్నీ కూడా మనకు ధ్యానంలో వస్తూ ఉంటాయి. అలా వస్తున్నప్పుడు ఏం చేస్తాము? చేయగలుగుతామా? చెయ్యలేము. కాబట్టి చాడీలు చెప్పడం మానుకోవాలి. ఎప్పుడైతే చాడీలు చెప్పడం మానుకుంటామో మనకు ధ్యానంలో డిస్టర్బ్ అనేది ఉండదు, జ్ఞాపకం రావు కదా. అలాగే చూడండి, ఒక పాత్రలో పాత్ర నిండుగా నీరు తీసుకున్నామనుకోండి, అందులో ఒక్క చుక్క నూనె కనుక వేస్తే ఎలా అవుతుంది? నీరంతా కలుషితం అవుతుంది. అలాగే మన మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నా ఈ చాడీలు చెప్పడం వల్ల, మాట్లాడడం వల్ల ఏమవుతుంది? మనకు
ప్రశాంతంగా ఉండలేము. మన మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. ధ్యానం స్థిరంగా చెయ్యలేము. మరి మనసు స్వచ్ఛంగా ఉంచుకోవడం కోసమే ఈ ధ్యానం అనేది అన్నమాట. అంటే ధ్యానం మనను ఒక దిశలో నిలబెడుతుంది. అంటే ఈ శ్వాస మీద ధ్యాసలో పెట్టుకోవడం ద్వారా ఒకవైపు పయనిస్తూ ఉంటామన్నమాట. కానీ అలా కాకుండా మనం రోజు చాడీలు చెప్పుతూ వినడం చేస్తే మనసులో అనవసరమైన ఆలోచనలు నిలిచిపోతాయి. మనం చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఏమైతే మన మనసులో అవే స్థిమితమైపోతాయి అన్నమాట. అందుకే ధ్యాన సమయంలో అవే తిరిగి వస్తూ ఉంటాయి. దీనికి మనం ఒక చక్కని ఉదాహరణ తీసుకుందాం. ఏంటి అంటే మన మనస్సును ఒక బ్యాంకు ఖాతా, అందరికీ ఉంటాయి కదా బ్యాంకు ఖాతాలు, తెలుసు కదా, అట్లా దానితో ఊహించుకుంటే గనక మనం ఏ మాట విన్నా ఏం మాట్లాడినా కూడా అది ఒక ట్రాన్సాక్షన్. అంటే మనం డబ్బులు వేయడానికి పోతుంటాం కదా, ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంకు పోయేటోళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. అలా అవుతుంటుంది అన్నమాట. చాడీలు అంటే నెగిటివ్ డిపాజిట్. మనం చాడీలు చెప్తున్నామంటే నెగిటివ్ డిపాజిట్. ధ్యానం అనేది విత్ డ్రా అన్నమాట. విత్ డ్రాను ధ్యానంతో పోల్చడం జరిగింది. అప్పుడు ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, మనకు శాంతి కలుగుతుంది. అలా కాకుండా మనం రోజంతా నెగిటివ్ డిపాజిట్లు చేస్తూ ఉంటే ధ్యాన సమయంలో మనం శాంతి పొందగలుగుతామా? ఎప్పుడు చాడీలు మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకు నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే ధ్యాన సమయంలో మనకు శాంతి అనేది అస్సలు కుదరదు. చూడండి, అలాగే ఒక వంటగది తీసుకుంటే మనం ఒక మంచి వంట చేసుకోవాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ముందు ఏం చేయాలి, గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా ఒక గిన్నెలో వండింటాము, అది పాసిపోయో పెరిగేదో అయ్యింటది. అదే గిన్నెను గనక మనం అట్లాగే తీసుకొని వండితే బాగుంటుందా? అన్నమేమో వండుకున్న పదార్థం చెడిపోతుంది కదా, ఆ చెడు వాసనే వస్తుంది అన్నమాట. అందుకే ఈ చాడీలు అనేటివి ఏంటివి అంటే ఆ పాడైపోయిన వాసనతో మనం పోల్చుకోవచ్చు అన్నమాట. మరి ధ్యానాన్ని దేనితో పోల్చుకోవచ్చు? సాత్వికమైన వంటతో పోల్చుకోవచ్చు. సాత్వికమైన వంట అంటే తెలుసు కదా, మనం అందరం సాత్విక ఆహారం అని రోజు చెప్పుకుంటున్నాం కదా, అలా అన్నమాట. మనం ధ్యానం చేయడము సాత్వికమైన ఆహారము. నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పాడైపోయిన వంటతో సమానం అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి, ముందు వాటిని శుభ్రం చేయాలి. గిన్నెను బాగా శుభ్రం చేసుకొని మనం వంట చేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, మనము కూర్చునే గదిలో ఏదన్నా కొంచెం దుర్వాసన వచ్చే చెత్త ఉందనుకోండి, కూర్చోగలుగుతామా అక్కడ? ఏం చేయాలి అప్పుడు? ఆ దుర్వాసన తీసి పడేయాలి. లేకపోతే అక్కడ ఒక గంట కాదు, ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేము. అలాగే మనలో ఈ నెగిటివ్లు, ఈ చాడీలు చెప్పేది ఇవన్నీ కూడా తీసేయాలి. అంటే ఇవన్నీ చెత్తతో సమానం అన్నమాట. దానికి ధ్యానం అనేది ఒక సువాసన లాంటిది, అంటే మంచి పరిమళం వచ్చే వాసన లాంటిది. ఈ ధ్యానంతో పోల్చడం జరిగిందనమాట. చాడీలను దుర్వాసనతో, ధ్యానం సువాసనతో పోల్చుకోవడం జరిగిందన్నమాట. మనం ఎంత పర్ఫ్యూములు వాడినా ఆ చెడు వాసన ఆ చెడు అట్లాగే పెట్టి మనం ఎంత పర్ఫ్యూమ్ కొట్టినా బాగుంటుందా అంటే బాగుండదు. ఆ చెడుని ఎత్తేస్తేనే ఆ పర్ఫ్యూమ్ పరిమళం మనకు వస్తుంది. అందుకని మనం నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ఇంకా చాడీలు వినడం వల్ల కలిగే నష్టం ఏందనేది తెలుసుకుందాం. చూడండి, కొంతమందికి ఏమంటారంటే, నేను ఎవరికి ఏం చెప్పను, ఎవరేది చెప్పినా వింటూ ఉంటాను. కొందరికి ఉంటుంది, వాళ్ళు ఎదురు చెప్పరు, కానీ ఎవరేం చెప్పినా అన్నిటికీ తలకాయ ఊపుకుంటూ కూర్చుంటూ ఉంటారు. కానీ ఆ వినడం కూడా ప్రమాదకరమేనంట. వాళ్ళు చెప్తున్నారు, మనం వింటూ ఉంటాం.
ఆ వినడం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే అందరూ సరి అయిన మాటలు చెప్తారా? చెప్పరు. వాళ్ళకు నచ్చిన మాటలు చెప్తుంటారు. వాడు పాజిటివ్గా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు, పడరాని మాటలు ఎన్నో చెప్తుంటారు. అవన్నీ కూడా ఏమవుతాయంటే మన అవచేతన స్థితిలో, అంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కదా, మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఈ పదాలు వినే ఉంటారు. అందులో స్థిమితమైపోతాయి. మనకి కళలు వస్తుంటాయి అంటారు కదా, కళలు వస్తాయి కదా. కళలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయే మనం పడుకున్నప్పుడు కళల రూపంలో బయటికి వస్తాయి. అలాగే ఈ మాటలన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అందుకని మనం అనవసరమైన మాటలు వినకూడదు. వినడం వల్ల మనమే నష్టపోతాం. చూడండి, ఇప్పుడు మనం ఒక పొలం కన్నా తీసుకుంటే ఆ పొలంలో మంచి విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది, లేక చెడు విత్తనాలు వేస్తే చెడు పంట వస్తుంది. అలాగే మనం మంచి మాటలు వింటే ఏమవుతుంది? మనం మంచిగా మాట్లాడగలుగుతాము, మంచిగా ఆలోచించగలుగుతాము. ఒకవేళ మాట్లాడలేకపోయినా సరే మంచిగానన్నా మనలో మనం ఆలోచించుకోగలుగుతాం. అలా కాకుండా చెడు మాటలు విని చెడు ఉంటే ఏమవుతుంది? మనలో చెడు ఆలోచనలే ఉంటాయి, ఎదుటి వ్యక్తులతో కూడా చెడుగా ప్రవర్తిస్తుంటామన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా మన ఈ మనసును ఒక కంప్యూటర్తో పోల్చుకోవచ్చు. కంప్యూటర్ ర్యామ్ అంటే ఈ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే మన ఫోన్ మెమొరీతో కూడా పోల్చుకోవచ్చు. ఏంటి అంటే మనము కొందరు ఆటలు గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ అవసరమున్న గేమ్స్, అవసరం లేని గేమ్స్, అంటే పక్కల వాళ్ళు ఎవరైనా ఆడుతుంటే ఏం చేస్తారు? వాడు ఆడుతున్నాడు, ఆ గేమ్ బాగుందని డౌన్లోడ్ చేస్తాడు. ఇంకేదో చేస్తుంటారు. వీళ్ళు ఏదో చేస్తున్నారు, మేము కూడా అది చెయ్యాలి అన్నట్టు అన్ని యాప్లను డౌన్లోడ్ చేసుకుంటారు ఫోన్లో. అట్లా ఫోన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? అందులో అయితే ఆ ఫోన్కు ఎంతో ఇంత కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం బాగా మనకి అర్థం కావడానికి, మనకి ఇంతే తినే స్తోమత ఉంది. ఇంతే స్తోమత ఉన్నప్పుడు సరి అయిన ఆహారం తింటేనా ఓకే. సరిగానిది అంతా వేసేసుకొని సరైన ఆహారం తినాలి అంటే తినగలుగుతావా? తినలేవు కదా. అలాగే ఆ ఫోన్లో కూడా సరికాని అన్నీ వేసేసి సరి అయిన దానికోసం చూస్తే నీవు ఏమీ చెయ్యలేవు. అలాగే మన మనసులో కూడా అనవసరమైనవన్నీ చాడీలతో ఇంకా నెగిటివ్ మాటలతో నింపుకుంటే మనకు ధ్యానం కుదరాలంటే అస్సలు కుదరనమాట. ఇంకా ఈ చాడీలు వినడం వల్ల ఏమవుతుంది? పోలికలు, అసూయ, కోపం పెరుగుతాయన్నమాట. వాడికి అట్లా ఉండే మాకు లేకపాయే, వాడికి అంత ఆస్తి ఉండే, ఇలా అన్ని ప్రతిదీ కూడా పోల్చుకుంటుంటారు. ఆ పోల్చుకోవడంతో ఏమవుతుంది? కోపం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి అక్క చెల్లెలు అనమాట. పోలికలు కానీ అసూయ, కోపము, ద్వేషము, ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళే. ఒకదానితో తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి? మనకి ధ్యానానికి విరుద్ధమే. ధ్యానం చేయగలుగుతామా? మనం మనసు ప్రశాంతంగా లేకుంటే మనం అస్సలు కూర్చోగలుగుతామా? అస్సలు కూర్చోలేము. మన మైండ్లో అవే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అస్సలు కూర్చోలేము. మన మనసు ఎప్పుడు అస్థిరంగానే ఉంటుంది ఎప్పుడైతే ఈ చాడీలు ఎక్కువగా వింటామో. చూడండి, మన మనసును ఒక సరస్సుతో గనక పోల్చుకుంటే గాలి లేకుంటే ఏమవుతుంది? నీరు ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా. అదే గాలి గనక వస్తే ఏమవుతుంది? నీళ్ళు కదులుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలుగుతామా? అస్సలు చూసుకోలేము. నీరు స్థిరంగా ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలుగుతాం. నీరు అస్థిరంగా ఉంటే అస్సలు చూసుకోలేమన్నమాట. అలాగే ఈ చాడీలు కూడా మన మనస్సులో అలజడిని సృష్టిస్తూ ఉంటాయన్నమాట. అందుకే చాడీలు అనేది అస్సలు చెప్పకూడదన్నమాట. ఇంకా ఈ ధ్యానానికి ముందు మనకి
మౌనం అనేది చాలా చాలా అవసరం. ధ్యానం చేయాలి అంటే మనం మౌనం కూడా తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ధ్యానానికి బయటి మౌనం ఒక్కటే కాదు, ఏంటి అంతర్మౌనం కూడా అవసరం. బయటి మౌనం ఎటనన్నా కష్టపడి ఉంటామేమో, కానీ అంతర్మౌనం సాధించడం చాలా కష్టం. ఎందుకంటే లోపల తిరుగుతూనే ఉంటుంది, సినిమా రీల్గా నడిచినట్టే నడుస్తూ ఉంటుంది. వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, ఆమె ఆడికి పోయింది, ఈమె ఈడికి పోయింది, ఆమె ఆ సొమ్ములు తెచ్చుకోయింది, ఇవి రన్ అవుతుంటాయి. బయటికి మాట్లాడము, కానీ లోపల సంభాషించుకుంటూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. మనం ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయో, మనం మౌనంలో ఉన్నప్పుడు కూడా ఇవి ఆలోచనల సాగుతూనే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే, మనం ఒక పాట వినాలి, మంచిగా శ్రద్ధ పెట్టి వినాలి అంటే చుట్టూతా శబ్దం ఉండకుండా ఉండాలి, అంతే కదా. శబ్దం ఉంటే పాట మనం ఏం వినగలుగుతాం? అది పాటను వినలేము, ఆ శబ్దాన్ని ఇది చేయలేము. ఎప్పుడైతే మనం మన అంతరాత్మలో ఉన్న శబ్దం వినాలి అంటే మనసు శబ్దం కూడా తగ్గాలి. అంటే ఈ ఆలోచనల సరళి, ఈ మాట్లాడుకునేటివి ఇవన్నీ తగ్గినప్పుడే మన అంతరాత్మ నుంచి వచ్చే శబ్దము, మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వినగలుగుతాం. ఇవన్నీ ఏంటి వల్ల వినలేకపోతున్నామంటే ఈ చాడీల వల్లనే. అది మా చాడీలు చెప్పడం వినడం వల్ల ఏది కూడా మనం వినలేకపోతున్నాం. మన ముఖ్యంగా ధ్యానం కుదరాలంటే చాడీలు చెప్పడం మొదటి మెట్టు. అంటే ఒకరి గురించి ఒకరికి చెప్పడం మానేయాలన్నమాట. ఈ ధ్యానాన్ని ఒక ఎత్తైన కొండతో గనక మనం పోల్చుకుంటే, ఆ కొండ ఎక్కాలి అంటే మనం ఏం చేయాలి? మొదట మన పైన ఉన్న భారాన్ని తగ్గించుకోవాలి. ఏమిటి ఆ భారము అంటే మళ్ళా చాడీలే. ఈ చాడీలు మీద భారం ఉన్నంత వరకు మనము ధ్యానం ఎక్కలేము. ధ్యానాన్ని ఒక ఎత్తైన కొండతో పోలిస్తే మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, అవే వస్తూ ఉంటే మనం ఎట్లా ఎక్కుతాము? ఎక్కలేము. ధ్యానం చేయగలుగుతామా? అస్సలు చెయ్యలేము. ఆ భారాన్ని తొలగించుకోవాలన్నమాట. చూడు, ఇది అర్థం కావడానికి ఒక ప్రయాణికుడు, మనం మామూలుగా ఊరికి వెళ్తుంటే ఏం చేస్తాం? ఓ బ్యాగ్లో అవసరం ఉన్న వస్తువులే పట్టుకెళ్ళాలి. కానీ అవసరం లేనివన్నీ ఆ సంచిలో వేసుకొని వెళ్తే పోగలుగుతామా? బరువు అవుతుందా లేదా? అలాగే మనం కూడా అనవసరపు మాటలు, అనవసరపు ఆలోచనలు, చాడీలు ఇవన్నీ ఉంటే ధ్యానంలో ముందుకు అస్సలు వెళ్ళలేము. ఇది బాగా గుర్తుకు పెట్టుకోవాలా. ఒక ప్రయాణికుడు గనక అవసరమున్న లగేజే ఎంతైతే తీసుకొని వెళ్తాడో, మనం ధ్యానాన్ని కూర్చోకున్నా అవసరం లేని మాటలు మనకు అవసరం లేదు. మనకు ఏదైతే అవసరమో అంతవరకే ఉండాలి. దీన్ని మనం ప్రాక్టికల్గా ఎట్లా అంటే, ఎవరైనా మనతో చాడీలు చెప్పడానికి వచ్చారనుకోండి, ఇతరుల మీద ఆడిపోసుకోవడానికి వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనము మనదైన సబ్జెక్టును ముందల పెట్టాలి. వాళ్ళ ముందల ధ్యానం చేస్తే బాగుంటుంది, ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే ఇట్లనంట, ఈ గురువులు ఈ స్థాయిలో ఉన్నారు, మనకి ఏదైతే తెలుసో అది చెప్పాలి. వాడి ఇష్టం ఉంటేనా కూర్చుంటాడు, లేకుంటే వెళ్తాడు. లేదంటే వాళ్ళు అలాగే కూర్చొని మనకు చెప్తున్నారనుకోండి, మనం వినకుండా సైలెంట్గా ఉండాలి. మళ్ళీ మనం విన్నామంటే మన బుర్ర మొత్తం వేడెక్కిపోతుంది కదా. ఆ సమయంలో ఏమనుకోవాలి? ఈ మాటలన్నీ నాకు అవసరం లేదు, అంతే కదా. అవసరం లేని ముచ్చట్లన్నీ విని మన మనసు ఖరాబ్ చేసుకునేదానికంటే, సరే వాడిని పొబ్బనలేము, ఏం చెప్పలేము, అందుకే ఏం చేయాలి? మనదైన మనలో ఉండాలి. ఈ మాటలతో నాకు అవసరం లేదు, వీని మాటలు నేనెందుకు వినాలి అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనం
ఒక చెత్త దగ్గరికే పోయామనుకోండి, ఇట్లా చెత్త కుప్ప పక్కల నుంచో మోరి పక్కల నుంచో పోతుంటాం, అక్కడ దుర్వాసన వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తాం? ముక్కు మూసుకొని పోతాం, అంతే కదా. అలాగే చాడీలు ఎవడన్నా చెప్పడానికి వచ్చినప్పుడు మన మనసును కూడా మూసుకోవాలి, వినకుండా చెవులు కళ్ళున్న గుడ్డివాడు అంటారు చూడండి, సామెత ఉంది కదా, అలా కళ్ళున్న గుడ్డివాడు చెవులున్న వినిపియని వాడిలాగా ఉండి మన మనసును మనం కాపాడుకోవాలన్నమాట. మరి ఈ చాడీలు మానేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే మన మనసు చాలా తేలికగా అవుతుంది. నిజమే కదా. ఊరిక వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకు మాట్లాడడం వల్ల వినడం వల్ల ఏమవుతుంది? మనసు ఎంతో బరువుగా ఉంటుంది. ఒకసారి కాకుండా మనకి ఒకసారి వస్తుంది, అయ్యో అనవసరంగా నేను తప్పు చెప్పానో ఏమో. అసలు ఆ మాటలే లేకపోతే మన మనసు హాయిగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? ధ్యానం తొందరగా కుదురుతుంది. ధ్యానంలో కూర్చున్నా అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మానేస్తామో అవి కూడా ఉండవు, ఇంకా ఆలోచనలు కూడా తగ్గుతాయి, ఇంకా మన అంతర్శాంతి పెరుగుతుంది, అంతరంలో శాంతి పెరుగుతుందన్నమాట. చూడండి, మబ్బులు తొలగినప్పుడు ఆకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది, అవునా? మబ్బులు ఉన్నప్పుడు మబ్బేసుకుందని మనమే, ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా అప్పుడప్పుడు మబ్బులు వేస్తుంది, అబ్బా మబ్బేసుకుంది, చీకటిగా ఉంది అనుకుంటాం. అదే మబ్బులు తొలగినప్పుడు ఎంతో వెలుతురు ఉంటుంది. అలాగే చాడీలు మానేస్తే కూడా మన మనసుకున్న మబ్బులు తొలగిపోతాయి. ఇంతగానం చెప్పడం జరిగింది. ఈ చాడీలు చిన్న వర్డ్, 3 అక్షరాల మాటే ఇది, కానీ ఇది మనిషిని మనస్సును ఎంత ఇది చేస్తుందో ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ధ్యానం ఏంటి అంటే మనం ధ్యానం చేయడం వల్ల మన మనసును మన లోపలికి తిప్పుకుంటుంటాం ధ్యానం చేయడం వల్ల. కానీ ఈ చాడీలు ఏం చేస్తాయి తెలుసా? మన మనసును బయటికి లాగుతూ ఉంటాయి. మనం లోపలికి వేస్తుంటాం, అది బయటికి లాగుతూ ఉంటుందన్నమాట. అందుకే చాడీలు చెప్పడం మానివేయాలి. మనం ధ్యానం కనుక చెయ్యాలి, ధ్యానంలో స్థిరపడాలి అంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటి అంటే చాడీలు వినడం కానీ చెప్పడం కానీ పూర్తిగా మానివేయాలి. మానివేసినప్పుడే మన మాట శుభ్రంగా ఉంటుంది. ఏది ఉండవు కదా ఆలోచనలు. ఎప్పుడైతే మనసు శుభ్రంగా ఉంటుందో ధ్యానం కూడా సులభంగా కుదురుతుంది. ఎప్పుడైతే ధ్యానం సులభంగా కుదురుతుందో జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. మనం ఇంకా చేయవలసింది ఏంటి? చాడీలు చెప్పడం మానివేయాలి. వాళ్ళకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం పెరగలేదు, పెరిగితే చెప్పరు. వాళ్ళకి ఇంకా అంటే గత జన్మ సంస్కారాలు ఉంటాయి. ఇంకా కొంత ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకేం కాలే కదా, మేం చెప్తే ఏమవుతుంది, మేం చేస్తే ఏమవుతుంది అని ఇలాంటి ఆలోచనలతోన ఎన్నో చాడీలు చెప్తూ ఉంటారు. కానీ చాడీల వల్ల ఎంత నష్టమో ఇప్పుడు మనకు అర్థమయ్యింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.